అందరికీ నమస్కారం. నా పేరు గుణమోని కొండల్ యాదవ్. గ్రామం గడియగౌరారం, మండలం చింతపల్లి, నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం. మా గౌరవ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ గారు ఈరోజు మన దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ప్రతి ఒక్క పేద నిరుపేదలకు మరి గిరిజనులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా చేరువగా అందరికీ అందుబాటుకి మా నాయకులు కృషి చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నా విద్యాభ్యాసం 1 నుంచి 4 వరకు ఇక్కడ మన గ్రామ మండల ప్రజా పరిషత్ స్కూల్ గడియగౌరారంలో, అక్కడ నుండి రెసిడెన్షియల్ హై స్కూల్ విక్టోరియా మెమోరియల్ హైదరాబాద్లో నా 10th క్లాస్ వరకు పూర్తి అయినది. అక్కడ ఇంటరు హైదరాబాద్లో పూర్తి చేయడం జరిగింది. అలాగే నేను చిన్నతనం నుండి మా నాన్నగారు మా అమ్మగారు రాజకీయంగా ఉన్నందుకు నా అలవాట్లు, నాకున్న ఆ రాజకీయ అవగాహనతోటి పూర్తిగా నేను కూడా రాజకీయంగా మారటం జరిగింది. నేను నా 10th క్లాస్ పూర్తయి నేను గ్రామంలో వచ్చినప్పటికీ ఈ దేవరకొండ అప్పటి ఎమ్మెల్యే గారు నేనావత్ బాలునాయక్ గారు నాకు గురువుగా, నా రాజకీయ అవగాహనగా, నా రాజకీయ భవిష్యత్తుగా భావిస్తూ నేను నేనావత్ బాలునాయకుని నాయకుడిగా ఎన్నుకున్నా. కాబట్టి ఈరోజు ఆయన వెంట ఉన్నందుకు చాలా సంతోషపడతా ఉన్నా. నేను 2009 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో మా గ్రామంలో ఉంటున్నాను. 2014లో మా నాన్నగారు ఎంపీటీసీ ఎన్నికైనారు. అప్పటి నుండి మా నాన్నకు సలహాదారునిగా, కాంగ్రెస్ పార్టీకి మండల ప్రధాన కార్యదర్శిగా, గ్రామ యూత్ ప్రెసిడెంట్గా, ఇప్పుడు మండల కోశాధికారిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నా. నేను పూర్తి స్థాయిగా ప్రతి ఒక్కరిని గడప గడపకు మేము నిర్వహించినటువంటి మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోని ప్రతి ఒక్క గ్రామ గడపానికి, మా గ్రామ గడప గడపకు చేరవేయటంలో మేము విజయం సాధించడం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అమ్మ అక్కలకు, మా బడుగు బలహీన వర్గాల, మా పేదలందరికీ కూడా న్యాయం చేకూరుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరిగింది ఈ గ్రామానికి, రేపు భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరుగుతుందని మేము మా ప్రజలకు వివరించడం జరిగింది. మా ప్రజలు మమ్మల్ని నమ్మి 130 ఓట్ల మెజారిటీతోటి మా గడియగౌరవంలో అత్యధిక లీడ్ ఇచ్చినారు. అలాగే ఎంపీ ఎలక్షన్లో కూడా మా నాయకుడు ఎన్నికైనాక మా నాయకుడు కుందూరి జానారెడ్డి గారికి ఓటు వేయలేదేమో అనే ఒక బాధగా ఉండేది మాకు, మా నాయకునికి మాకు. కానీ ఆ ఓటుని రుణాన్ని వారి అబ్బాయి మా ఎంపీ గారు నల్లగొండ ఎంపీ గారు రఘువీర్ రెడ్డికి ఆ ఓటేసి మా రుణం తీర్చుకున్నామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రతి ఒక్కటి నా పార్టీకి సంబంధించి, నా పార్టీ కార్యక్రమాలు కానీ, నా పార్టీ కార్యకర్త అండలో ఏడన్నా బాధలో ఉన్నాడంటే ఏ రాత్రి అయినా కూడా వెళ్ళటానికి ఏ రోజు కూడా మేము వెనకాడలేదు. మా నాయకునికి మా నాయకుడికి అండగా, మా నాయకునికి ధైర్యంగా మేము ఆ రోజు ప్రతి కార్యక్రమాన్ని, ఆత్యాస జోడో కార్యక్రమం కానీ, రచ్చబండ కార్యక్రమం కానీ, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళటం, మా నాయకునికి అండగా మా మండల నాయకులందరితోటి స్నేహభావం తోటి కలిసిపోయి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. కేంద్ర బడ్జెట్ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చి, వారికి వాళ్ళ ప్రభుత్వం సీటు నిలుపుకోవడానికి సహకరించినటువంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వాళ్ళు అధిక ప్రాధాన్యత ఇవ్వటం, తెలంగాణలో విభజన హామీలను పక్కన తుంగలో తొక్కి మన రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిరని పూర్తిగా అది అంకెల గారడని నేను నా భావిస్తున్నా. మా ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు ప్రతి ఒక్క అవకాశాన్ని, ప్రతి ఒక్క కేటగిరీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క నిరుపేదకు, ప్రతి ఒక్క గిరిజనులకి, ప్రతి ఒక్క బీసీ బిడ్డలకు న్యాయం జరగాలని ప్రతి ఒక్క శాఖలకు కూడా వారు బడ్జెట్ని పూర్తిగా అందరూ ఆనందయోగ్యంగా ప్రవేశపెట్టిందని మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మేము ప్రజాపాలన దరఖాస్తులో ప్రతి ఒక్కరికి గృహ లక్ష్మి కింద 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తానని ఆ రోజు మా నాయకులు ప్రకటించారు. దాన్ని మేము ఈరోజు ఇంప్లిమెంట్ చేసినాం. అలాగే మేము రైతు భరోసా కింద ఎకరాకి సంవత్సరానికి 15,000
అందిస్తామని చెప్పినాం. రేపు సీజన్లో మేము అందించే కార్యక్రమాలు మా పార్టీ నాయకులు తీసుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్క మహిళకు కూడా 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పేసినాం. అది పూర్తి స్థాయిగా ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. అలాగే మా తల్లులు, మా అక్కలు, చెల్లెళ్ళు, మా నియోజకవర్గ మహిళలతో పాటు మా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ఆనందంగా బస్ ప్రయాణంలో ఫ్రీగా జర్నీ చేయడం జరుగుతుంది. అది మీకు కళ్ళకు కట్టినట్టు అవపడుతుంది. అలాగే రైతులు ఎప్పుడు కూడా ఎద్దేడ్చిన రాజ్యం రైతేడ్చిన రాజ్యం ముందుండదని చెప్పేసి ఒక వెనకటి నానుడి ఉంటుండే. దాన్ని పటాపంచలు చేసి ఈరోజు మా నాయకుడు 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చినారు. ఈరోజు అదేగా అవలంబిస్తున్నారు. రేపు ఆగస్టు 15 రోజు పూర్తి స్థాయిగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఒక నాయకుడిగా, ఒక పార్టీని నమ్ముకున్న కార్యకర్తగా నేను చాలా ఆనందిస్తున్నా. ఎస్సీ వర్గీకరణ అనేది చాలా మంచి అభిప్రాయం. దాన్ని సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎమ్మటే మా నాయకుడు, ఏ నాయకుడు కూడా అంత డేర్గా శాసనసభలో, నిండు శాసనసభలో తీర్మానం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా నాయకుడు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా దేవరకొండ నియోజకవర్గ శాసనసభ్యులు. అందుకు సహకరించినందుకు మా శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ గారు కూడా పూర్తిగా వాళ్ళకు అభినందన తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఉద్యోగ విషయాలలో కూడా ఎస్సీలకు చెప్పినటువంటి రిజర్వేషన్లు కానీ, గ్రామ పంచాయతీలలో కానీ, వార్డు మెంబర్లలో కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్లో కానీ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా మా దళిత బిడ్డల్ని ఈరోజు చట్టసభలో చూస్తామంటే అది చాలా ఆనందంగా కూడా మేము ఆశీర్వదిస్తున్నాం. రెడ్డి రాజ్యము అని మేము అనుకోం. ఎందుకంటే ఆ రోజు 2010 నుంచి 2014 నుంచి 2024 వరకు అందరం ప్రతిపక్షంలో ఉన్న అందరూ ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా రెడ్డిలు నిలబడ్డారు, యాదవులు నిలబడ్డారు, మా బడుగు బలహీన వర్గాలు నిలబడ్డారు, బీసీలు నిలబడ్డారు, అందరు నిలబడ్డారు. ఈరోజు అందరికి కూడా సముచిత స్థానం మంత్రివర్గంలో ఉంది కాబట్టి రెడ్డి రాజ్యం ఉన్నది. మా నాయకుడు రెడ్డి ఉన్నాం. మా రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, మా జిల్లాకు అభివృద్ధి కావాలి, మా నియోజకవర్గంలో ఉన్న మా గ్రామానికి అభివృద్ధి కావాలి. మాకు రెడ్డిలు అదే మా నాయకులు ఇద్దరు మంత్రులు కూడా ఈరోజు రెడ్డిలు ఉన్నా కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా, ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఈరోజు పేదలకు అందించే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు, కృషి చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. మేము అట్లా అనుకోవట్లేదు. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్న రోజు మా పార్టీ అయిపోయింది, ఇంకా పని అయిపోయింది, మా పార్టీ లేవదు, అసలు ప్రతిపక్ష పార్టీ ఏడున్నది అని చెప్పేసి ఒక సంతలో గొర్రెల లెక్క, సంతలో బర్రెల లెక్క మా నాయకులు, మేము గెలిపించిన ఎమ్మెల్యేలను అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేస్తున్నప్పుడు పార్టీకి అండగా నిలబడ్డది మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మాకు అండగా నిలబడ్డది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా పార్టీని బలోపేతం చేసింది మా నాయకులు జానారెడ్డి గారు. ఈరోజు బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగింది అనుకుంటున్నాం? మా బీర్ల ఐలయ్య గారు ఈరోజు చట్టసభలలో మా యాదవుల తరపు నుంచి, మా గొల్ల కుర్మల తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మా మందుల సామేల్ గారు ఈరోజు తుంగతుర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మా వేముల వీరేశమన్న గారు ఈరోజు నకరేకల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎక్కడ కూడా నాయకులు ప్రజలు నమ్మిరు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్మిరు నమ్మకాన్ని. ప్రతిపక్షాలు ఇవన్నీ రెడ్డిల రాజ్యం అయిపోయింది, కుటుంబ పాలన అయిపోయింది అనేది బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ నాయకులను తయారు చేసేది ప్రజలు, కార్యకర్తలు అభిష్టంతో ఒకరొకరిని, మా మందుల సామేల్ గారిని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, నిరుపేద కుటుంబానికి చెందినటువంటి మందుల సామేల్ గారిని టికెట్ బీఫామ్ ఇస్తే 60,000 మెజార్టీతో గెలిపించిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. మా నాయకుడు మా నేనావత్ బాలునాయక్ గారు ఇదే నియోజకవర్గంలో ఎంతోమంది, చాలామంది టికెట్ రాదనో లేకపోతే ఏదో ఆర్థికంగా లేడనో ఎన్నో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా పనిచేసినందుకు నమ్మి టికెట్ ఇస్తే 40,000 మెజార్టీ మేము తీసుకురావడం జరిగింది. ఇల్లు వాకిలి భార్య పిల్లలు విడిచిపెట్టి మా నాయకుని కోసం మేము పనిచేసినాం. అదేవిధంగా అదే ధైర్యంతో ఈరోజు మా నాయకుడు మా కోసం మా కండగా నిలబడ్డాడు. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో కూడా చిన్న చిత్క వర్గపోరలు బాలునాయక్ ఉన్న కాడ వర్గం అనేది ఉండదు. అదొక్కటి మేము గట్టిగా నమ్ముతున్నాం. మా పార్టీ ఎప్పుడైనా ప్రజల పార్టీ, పేదలకు, నిరుపేదలకు, ఎస్సీ ఎస్టీలకు, బడుగు బలహీన వర్గాలకు పనిచేసే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అని పూర్తిగా నమ్ముతున్నాం. తులం బంగారం విషయంలో కూడా ప్రతి ఒక్కరికి మనం కూడా ఈరోజు గత ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పుని మన రాష్ట్రం మీద ఉంచినప్పటికీ ప్రతి ఒక్కటి అప్పులు కట్టడానికి భయపడకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందిస్తారు. భవిష్యత్తులో
రూపాయలు ఇప్పుడు రూపాయలు మేము కళ్యాణ లక్ష్మి కింద కార్యక్రమంతో అందిస్తున్నాము. అదేవిధంగా నెక్స్ట్ బడ్జెట్లో కూడా తులం బంగారం కార్యక్రమం ఇచ్చేదానికి మా రాష్ట్ర క్యాబినెట్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మా గ్రామంలో మేము పోటీ చేయడానికి ప్రధాన కారణం మాకు రిజర్వేషన్ ఎప్పుడు సహకరించకపోవటం. గత 70 సంవత్సరాల కాలంలో 1-2 సార్లు మాత్రమే ఈ గ్రామానికి ఒక్కసారి మాత్రమే ఈ గ్రామ పంచాయతీకి బీసీగా కేటాయించడం జరిగింది. ఇంతవరకు కూడా ఎప్పుడు జనరల్ రావటం, సరే వాళ్ళ అగ్రకులాలు అత్యధికంగా ఉండడం, వాళ్ళ భూములు చేసుకునే వ్యవసాయదారులు కార్యకర్తలని భయపెట్టించడం, నీకు భూమి ఇవ్వను, నీకు అది ఇవ్వను, ఇది ఇవ్వను అనే వాళ్ళని భయభంతలకు గురి చేసి మమ్మల్ని మోసం చేస్తూ, కార్యకర్తలను భయానికి గురి చేస్తూ, డబ్బుకో మద్యానికో వాళ్ళని బానిసలను చేస్తూ వాళ్ళు గెలవటం జరిగింది. ఈసారి మా నాయకుని నాయకత్వంలో మా బడుగు బలహీన వర్గాల నాయకునిగా ఈరోజు ఖచ్చితంగా నేను ప్రాతినిధ్యం తీసుకోవాలనుకుంటున్నాం. ఈరోజు మా ఎన్నికలు ఖచ్చితంగా వాళ్ళని ఓడించే ప్రయత్నానికి తీసుకెళ్తాం. మా కాంగ్రెస్ పార్టీ జెండాను ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో ఈ 70 ఏళ్ల కాల చరిత్రలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గడియగౌరవం కాడ కాలేదు. ఈసారి ఖచ్చితంగా మా నాయకుని నాయకత్వంలో ఈ గడియగౌరవం గ్రామ పంచాయతీ మీద కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా గెలిపించుకుంటామని మేము పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో అభివృద్ధి కార్యక్రమంలో కూడా మాకు చోటు కల్పించేవారు కాదు. గ్రామ పంచాయతీలో కనీసం గ్రామ సభకు కూడా పిలిచిన దాఖలాలు లేవు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో మా కార్యకర్తలకు పేదలకు న్యాయం చేసిన దాఖలాలు లేవు. వారి కార్యకర్తలకు వాళ్ళ కొమ్ము కాసేటోళ్లకు, వాళ్ళకు జేజేలు కొట్టేటోళ్లకు వాళ్ళకే వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు తప్ప గ్రామ ప్రజలకు ఎవరికి కూడా వాళ్ళు న్యాయం చేయలేదు. ఈరోజు మీకు కళ్ళకు కట్టినట్టు అవపడుతున్నది. వాళ్ళు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చారు, ఎన్ని వాళ్ళు ఎస్సీ సప్లాన్ కింద వాళ్ళకు ఎస్సీలకు దళిత బంధులు ఇచ్చారు అనేది మీరు ఒక్కసారి పరిగణలోకి తీసుకోండి. ఎట్టి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు అభివృద్ధి చేసినారు, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని గ్రామంలోకి తీసుకొచ్చినారు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు దళిత బంధులు ఇచ్చినారు, బీసీ బంధులు ఇచ్చినారు అనేది కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా అటువంటి కార్యక్రమాన్ని మేము ముందు కొనసాగించాం. ఖచ్చితంగా పేదలకు నిరుపేదలకి రేపు కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుంది, వారికే సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తుంది. దేవరకొండ నియోజకవర్గంలో ఒక గడియగౌరవం చింతపల్లి మండలంలో అని నేను అనుకోను. ప్రతి గ్రామ పంచాయతీ నుండి కూడా కొంతమంది నాయకులు సరే మా అభివృద్ధి చూసి, మా సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. కానీ అందులో ఏమాత్రం కొత్త నాయకులకు పాత నాయకుల్ని పక్కన పెట్టడం, కొత్త నాయకుల్ని మోయడం అనేది మా నాయకుని లక్షణం కాదు. మా నాయకుడు ఇంతవరకు కూడా అట్లా ఎవరిని కూడా ఏ స్థాయి లీడర్ని కూడా ఫలాని గడియ గౌరవం ఉంటే ఆయనకు 10-15 ముఖ్య కార్యకర్తలు ఇక్కడ నోటెడ్ ఉన్నారు. కొండల్ ఎవరు, మన శివయేడు, మన సతీష్ ఏడు, మన సైదులేడు, మన గిరి ఏడు అని పేరు పెట్టి పిలిచే ఘనత మా నాయకుని దగ్గర ఉంది. పాత కొత్త అనేది మా దగ్గర ఏడలేదు. రేపు మా నాయకుడు మా నేనావత్ బాలునాయక్ గారు ఖచ్చితంగా ఈ లీడర్ని, ఈ క్యాండిడేట్ని నిలబెడుతున్నంటే వారిని గెలిపించుకోవడం కూడా పూర్తి బాధ్యత వహించి వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మా నాయకుడు నేనావత్ బాలునాయక్ గారు ఒక ప్రకటన చేసినారు. మత్తు పదార్థాలు సేవించడం ఖచ్చితంగా మేము బ్యాన్ చేస్తున్నాం, దాన్ని తొక్కి పడేయడం మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఈ మద్యపానాన్ని కూడా కొద్దిగా తగ్గించాలనే కార్యక్రమాలు చేపడతా ఉన్నాడు. కానీ ముఖ్యంగా ఈ గంజా, ఈ గుట్కా, మాల్ మసాలాలు, తర్వాత మత్తు పదార్థాలు ఏదైతే ఉన్నాయో యూత్ను చెడగొడుతున్నాయో వాటన్నిటిని కూడా పూకటి వేళ్లతోటి పీకేయాలనే కార్యక్రమాన్ని మా నాయకుడు చేపడుతున్నాడు. దానికి పూర్తిగా మద్దతు మేము ఇచ్చినాం. మేము తీసుకోము, ఇంకోటి తీసుకుంటే మేము కూడా సహించేటోళ్ళం కాదు. కాబట్టి మా నాయకుడు ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా వాడిని తూచా తప్పకుండా ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని మనం చేస్తున్నాం. ఓటు ఒక సామాన్యునికి హక్కు. ఆ ఓటుని మనం ఏదో ఆ నిమిషానికో ఆ రోజుకో ఒక మందు బాటిల్కో కరెన్సీ నోటుకో వాటిని అమ్ముకోవద్దు. ప్రతి ఒక్కరిని ఎవరైనా నాయకుడిని నిర్ణయించేటప్పుడు వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ వ్యవహారిక శైలి ఏంది, వాళ్ళ ప్రవర్తన ఎటువంటిది అనేది గమనించి ఈ గ్రామానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఈ గ్రామానికి ఎవరైతే సేవ చేస్తారని మీరు భావిస్తారో వాళ్ళకే మీ ఓటు వేయండి. ఓటు చాలా ముఖ్యమైనది. ఓటు ఇంతవరకు రాష్ట్రంలో ఏదైనా సరే కళ్ళతో చూసి అవగాహన ప్రతి ఒక్కటి దాన్ని కల్పించారు. కానీ ఒక ఓటు మాత్రమే
ఒక మనిషికి తెలియకుండా ఇంకో మనిషికి వేసే హక్కు ఈ మన రాజ్యాంగం కల్పించింది కాబట్టి దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. ఖచ్చితంగా మీకు నచ్చిన నాయకునికి ఓటేసి మీ విలువల్ని కాపాడుకోని కూడా తెలియజేస్తాను.